జై మహాకాల్ భైరవ్, హరహర మహాదేవ్. ఈరోజు వీడియో ప్రేతాత్మ 4వ పార్ట్స్. ఇది ఆ ప్రయోగం మనం ఆ విధానంగా చేసినప్పుడు ఆ బొంద మీద పెట్టి ఆ బొందకు మనం క్రియ చేసి ఆ క్రియ మీదకి ఎప్పుడైతే తీసుకొని వచ్చినాక ఇంట్లో జ్యోతిని వెలిగించి ఆ జ్యోతి తీసుకొచ్చి ఎప్పుడైతే మనం లాంతర్ తీసుకొచ్చి అలా పెడతామో ఆ జ్యోతిని తీసుకొచ్చి పెట్టినప్పుడు ఆ శక్తి ఆ విధానం వస్తుంది. మరి ఆ శక్తికి ఆ జ్యోతికి అంత బలం ఉంటుందా అంటే ఉంటుంది. ఆ విధానం ఎట్లుంటుంది అంటే దాని విధానం కూడా నేను చెప్తాను మీకు. ఇప్పుడు ఒక శక్తి, ప్రాణశక్తి అనేది ప్రాణం లేని శక్తి వేరు, ప్రాణం పోయినాక కూడా శక్తి అందులో ఉంటుందా అంటే కర్మ ఏదైతే పోయిందో కర్మ ఫలం అనేది అట్లే ఉంటుంది. అది వదిలిపెట్టదు. అది ఎందుకంటే అది ఏ తత్వమైనా నువ్వు ఏ విధానంగా తీసుకున్నా, నేను విడిగా చెప్పాలంటే కొందరికి ఎట్లయిపోతుందంటే దీన్ని ఇంకో రకంగా తీసుకొని కూడా మీరు చేస్తారు కాబట్టి దాన్ని అంతవరకు మీకు చెప్తాన్నా. ఏంటంటే కపాల మోక్షం అంటారు. ఆ కపాలానికి అంటే శరీరం ఎప్పుడైతే మనం ఈ బొంద పెడతారో బొంద పెట్టినాక శరీరానికి శక్తి అనేది అంటే చనిపోయిన దానికి ఆ ఎముకలకు అనేది శక్తి అనేది ఉంటుంది. అది పోదు. శరీరం అంటే ఈ తోలు అనేది పోతుంది, కాకపోతే ఎముకలకు అనేది దానికి బలం అనేది ఉంటుంది, దానికి శక్తి అనేది ఉంటుంది. ఆ శక్తితోనే తాంత్రికుడు తయారయ్యే విధానాలు. కపాలానికి బలం ఎక్కువ. కపాలం పలిగినప్పుడే ఇప్పుడు చూడు శ్మశానంలో తిరిగి కుండగొట్టి బయట పోయినాక తల పలిగిందారా అంటారు. ఇది కూడా అలా పెట్టినప్పుడు దానికి ప్రాణం అనేది ఉంటుంది. ఆ ప్రాణం అనేది ఎన్ని రోజులు ఉంటుంది అంటే ఇన్ని రోజులు అని కాదు, అది పోయినా దానికి శక్తి ఉంటుంది కాబట్టి ఆ శక్తిని మనం పట్టుకొచ్చుకుంటాం కాబట్టి చేస్తాం. మనం ఇంట్లో ఎప్పుడైతే పెట్టుకుని చేస్తామో దానికి శక్తి అనేది ఉంటుంది కాబట్టి ఆ శక్తి ప్రేత శక్తి, అది ప్రేతాత్మ. దానితోని ప్రయోగం చేస్తే ఏ ప్రయోగమైనా అవుతుంది, కాదు అనేది ఉండదు. దాని విధానం తెలుసుకొని ఇంకా పూర్తిగా చేయాలంటే కూడా ఇది తాంత్రికులకు మాత్రమే. ఇది ఏంది అంటే మళ్ళా ఏదైతే మనం తీసుకొని వచ్చినాక కొన్ని రోజుల తర్వాత మనకు ఆ కపాలం కావాలనుకున్నప్పుడు కూడా కపాలం తీసుకొచ్చుకొని అక్కడ పెట్టుకుంటే దాని శక్తికి దీనికి మళ్ళీ ప్రాణం పోసి చేస్తే దానికి శక్తి నిలబడుతుంది. ఆ శక్తి ఉన్నప్పుడు దానికి తాంత్రికుడు తయారై మనం ఏది చెప్తే దానికి ఆ కపాలానికి మనం అయితే ఏదైతే పెట్టి చేస్తామో ఆ శక్తిని ప్రయోగం చేస్తామో ఆ ప్రయోగం చేసి కింద విధానాలు ఉంటాయి, ఆ విధానాలు దేని మీద అయితే ప్రయోగం చేస్తామో ఆ ప్రయోగం పోతుంది. ఇది దాని విధానం. ఈ విధానం తెలుసుకొని చేస్తే దానికనే శక్తి అనేది కనబడుతుంది. అది సపరేట్ గది ఉండాలి. ఇది తాంత్రికులు మాత్రం నేర్చుకునే విధానం. ఈ విధానం ఉంటాయి. ప్రతి పార్ట్స్కు విధానం ప్రతి ఒక్కటి చెప్పినా నేను మీకు. కానీ దీన్ని క్రియేట్ చేసే విధానాలు ఎట్టెట్లుంటాయి అంటే అది గురుముఖత తీసుకొని దాని విధానం తెలుసుకొని చేసుకుంటే అది క్రియేట్ చేయవచ్చు. లేదు ఈ విధానంగానే చేసి గురుగారు చెప్పారు కదా నేను అన్ని తీసుకొస్తా అంటే కూడా ప్రాణాలు కూడా పోతాయి ఆడ. ఎందుకనంటే ఒక బొంద మీదకి పోయి చేయాలంటే క్రియ చేయాలంటే దానికి విధానాలు ఉంటాయి, దిశలు ఉంటాయి. దిశలకు దానికి ఏ విధానంగా చేయాలో ఆ విధంగా చేయాలి. మళ్ళీ శ్మశానంలో భైరవుడు ఉంటాడు, బేతాళుడు ఉంటాడు, ఎన్నో విధానాల శక్తులు ఉంటాయి అందులో. అవన్నీ కట్టడి చేసుకోవాలి. కట్టడి చేసుకొని పోయి తీసుకొస్తేనే అది పని జరుగుతుంది. కట్టడి చేయండి గురుగారు వీడియోలు పెట్టిండు కదా ఆ వీడియోలోకి నేను తీసుకొస్తా అంటే మాత్రం ప్రాణాలు పోతాయి. తస్మాత్ జాగ్రత్త. మీకైతే ముందు చెప్తాను నేను, ప్రాణాలు పోతాయి. ఇందులో మట్టి, బట్ట, నీరు ఇవి తీసుకొచ్చుకొని చెయ్యాలంటే కూడా అది అమావాస్య 12 గంటలకు చేయవలసిన విషయం మధ్యాహ్నం, ఇది రాత్రి బొమ్మ క్రియ చేయవలసిన విధానం. మళ్ళీ మీరు బొమ్మ పెట్టుకొని చేసుకోవాలనుకుంటే ఆ బొమ్మ వడ్రంగితో చెప్పించుకోవాలి, వడ్రంగితో పెట్టాలి, పెట్టి చేస్తే ఆ బొమ్మ ప్రయోగం ఆ బొమ్మను చేసి ఆ బొమ్మకి ప్రాణం పోసి ఆ ప్రాణశక్తిని ఆ విధానంగా తీసుకొచ్చి చేస్తే అప్పుడు ఇది ప్రయోగం జరుగుతుంది. ఆ ప్రయోగం చేయాలంటే కపాలం కూడా కావాలనుకుంటే కూడా ఈ ప్రయోగం జరుగుతలేదు అన్నప్పుడు కూడా కపాలం కూడా తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇది తాంత్రికులకు మాత్రమే ఈ విధానం ఉంటుంది. శక్తి ఉంటుందా అంటే ఉంటుంది, ఉండదన్నది కాదు. ప్రతిదానికి శక్తి లేనిది కదలదు. అది మంత్రం ఉంటేనే సరిపోదు, మంత్రానికి క్రియ కావాలి. క్రియలు ఉంటేనే మంత్రం ఫలిస్తుంది. క్రియలు లేనిది ఏ మంత్రం
రాదు, పలకది, శక్తి అనేది నిలబడది. ఒక శక్తిని ఇంకో శక్తికి అటాచ్మెంట్ కావాలంటే ఆ శక్తిని తీసుకుంటేనే ఈ శక్తికి దాని ఈ ప్రాణశక్తిని తీసుకొని దానికి పోస్తేనే ఆ ప్రాణం వదిలిపెడితేనే అప్పుడు దాడి చేస్తుంది అది, లేకపోతే చెయ్యదు అది. ఉన్నది కదా, చేస్తుంది కదా, గురువుగారు చెప్పింది కదా, నేను పోయి తీస్తా అంటే ప్రాణాలకే ప్రమాదం. ఎందుకంటే ఆ శరీరాన్ని ఎప్పుడైతే బొంద పెడతామో దాని శక్తి అనేది లోపల ఉంటుంది కాబట్టి, ఇప్పుడు సైన్స్ ప్రకారం ఏమంటారంటే ఆ శక్తి తవ్వుతుంటే దాంట్లోకి అంత వాసనలు వేస్తుంటుంది చూడు, ఆ శక్తి అనేది అర్థం కాదు ఎవరికి. అది ఒక్కసారి మీద పడుతుంది, మీద పడ్డదంటే కథ మనిషి వారం రోజుల కథం అయిపోతుంది. నువ్వు చేయకుండా ఏం లేదు, వాడే చచ్చిపోతాడు. అది ఎంత తాంత్రికుడు అయినా సరే దానికి కట్టడి ఉంటుంది. దిక్కులు కట్టేసి దానికి కావాలనుకున్నప్పుడు తీసుకొచ్చుకోవాలి. అది అంత విధానం ఇప్పుడు చేసేటోళ్ళు ఎవరు లేరు, అంత నేర్చుకునేటోళ్ళు ఎవరు లేరులే. ఇప్పుడు ఏంటంటే క్షణ పొరపాట్ల మంత్రం కావాలి, క్షణ పొరపాట్ల శక్తి కనబడాలి. నువ్వు ఇప్పుడు మంత్రం తీసుకోగానే గురువుగారు ఎన్ని రోజులకు సిద్ధిస్తుంది, ఎన్ని రోజులకు సిద్ధిస్తుంది అనే మాటలనే పోతుంది. ఇన్ని రోజులకు సిద్ధిస్తుంది అని ఎప్పుడు కానీ అనుకోవద్దు. గురువుగారు నమ్మకం, మంత్రం మీద నమ్మకం ఉన్నప్పుడే మంత్రం సిద్ధించి శక్తి కనబడుతుంది. 20 రోజులకు సిద్ధిస్తుందా, 10 రోజులకు సిద్ధిస్తుందా, నువ్వు 4 రోజులకి కాకపోయా, నువ్వు అన్నావు కదా, ఇంకా అవుతలేదు కదా. కష్టపడంది ఏది రాదు, కష్టపడితేనే ఫలితం ఉంటుంది. నువ్వు కష్టపడు, ఫలితం సాధించు. నువ్వు 20 రోజులు కష్టపడేది 10 రోజులే కష్టపడు, సాధన జరుగుతుంది. నువ్వు జరగదని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? 10 రోజులు కష్టపడక ముందుకే 108 మాల దింపగానే అయిపోయింది. నాకు శక్తి రాలే గురుగారు, మీరు ఏం చెప్పారో మీ మంత్రంలో తేడా ఉన్నది. మరి ఇంకో విషయం కూడా చెప్తా మీకు. గురువుగారి దగ్గర తేడా ఉన్నదని కాదు, కానీ మంత్రంలో మీరు మంత్రం చేసే దాన్ని బట్టి ఉంటుంది. కట్లు పడ్డాయి, గురువుగారు ఇచ్చిన మంత్రాలకు కట్లు పడ్డాయి. కట్లు పడే విధానం ఇది కాదు, కట్టేసే విధానం ఇది కాదు. నేను నెక్స్ట్ రాబోయే వీడియో నేను చెప్తా, కట్లు ఎట్లేస్తారు, దానికి ఏ విధానంగా ఇస్తారు. మంత్రానికి కట్లు ఉంటాయా, మంత్రానికి కట్లు ఉంటాయి, శరీరానికి కట్లు ఉంటాయి. ఆ కట్లు ఏ విధానంగా ఇస్తారు, వీళ్ళు ఎట్లా చేస్తారు, మనిషికి మంత్రం పారకుండా ఎట్లా చేస్తారు అనేది రాబోయే వీడియోలో చెప్తా. జై మహాకాల్ భైరవ్, హర హర మహాదేవ్.